బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు చివరకు వచ్చేసింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు 11వ వారానికి చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డు పడనుంది. బిగ్ బాస్ లేటెస్ట్ వీకెండ్ ఎపిసోడ్స్ ఆహ్లాదకరంగా సాగాయి. బిగ్ బాస్ డయాస్ పైకి కొందరు సెలబ్రిటీలు, హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు వచ్చారు. అలాగే మాజీ కంటెస్టెంట్స్ కూడా సందడి చేశారు. ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు ఎపిసోడ్ చాలా ఫన్నీగా సాగింది. ఆయనతో పాటు భరణి తల్లి కూడా బిగ్ బాస్ డయాస్ పైకి వచ్చారు. వారిద్దరిని చూడగానే భరణి సంతోషంతో ఉప్పొంగిపోయారు. నా గురువు నా తల్లి వచ్చారు. బిగ్ బాస్ హౌస్లో ఇంతకు మించి బెస్ట్ మూమెంట్ లేదు అని భరణి ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా నాగబాబు భరణితో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మేమిద్దరం కలిసి టీవీ సీరియల్స్లో నటించాం. ఆ సమయంలో భరణి చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. కానీ బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాత మరీ సాఫ్ట్గా గంగిగోవులా మారిపోయాడు. మరి అంత సాఫ్ట్నెస్ అవసరం లేదు అని భరణికి నాగబాబు సూచించారు. కాగా ఓ బాక్స్లో కొన్ని సినిమా క్యారెక్టర్స్ బయటకు తీసిన నాగార్జున ఆ క్యారెక్టర్ హౌస్లో ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలని నాగబాబుని అడిగారు. ముందుగా గజని క్యారెక్టర్ వచ్చింది. హౌస్లో ఉన్న గజని భరణినే అని నాగబాబు అన్నారు. అగ్రెసివ్గా ఆడాలనే విషయం మర్చిపోతున్నాడని భరణిపై సెడ్డర్లు వేశారు. ఇక రెండవ క్యారెక్టర్ హాసిని. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు నవ్వుతూనే ఉండే అమ్మాయి రీతూ చౌదరి అని, ఆమెకు ఈ క్యారెక్టర్ సూట్ అవుతుందని మెగా బ్రదర్ చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ హౌస్ టాప్ 5 ఎవరుంటారన్న దానిపై నాగబాబు అంచనా వేశారు. భరణితో పాటు తనూజ, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, సంజన టాప్ 5లో ఉంటారని నాగబాబు చెప్పుకొచ్చారు. మరి బిగ్ బాస్ పై మెగా బ్రదర్ నాగబాబు అంచనాలు నిజమవుతాయా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.